మన మస్క్, ట్రంప్ బ్రోమాన్స్ బ్రేకప్ చూస్తుంటే మనకేం అర్థమవుతుందంటే, ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఎవరికీ మిత్రువు కాదు. అవసరం ఉన్నంత వరకే మిత్రువు, అవసరం తీరిపోయాక శత్రువు. సో ఇప్పుడు మస్క్ను వాడుకొని ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. మస్క్ ఏమో ట్రంప్ అధికారాన్ని వాడుకొని ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యాండేట్ చేయాలని చెప్పి చూశాడు. అంటే కంపల్సరీగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలి అని చెప్పి ఆ మ్యాండేటరీ రూల్ తీసుకురావాలని చూశాడు. కానీ అది వీలుగాక తోక ముడుచుకొని రెండు కాళ్ళ మధ్యలో తోక పెట్టుకొని ఇలాన్ మస్క్ వెళ్ళిపోయాడు. అంతటితో ఊరుకున్నాడా? లేదు. ఇలాన్ మస్క్కి లోపల వాళ్ళకి ఫిజికల్ ఫైట్ కూడా జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మస్క్ చావు తప్పి కన్ను లొట్టబోయింది అంటారు కదా. సో ఆ విధంగా ఎవరో ఒక పెద్ద పంచ్ ఇచ్చినట్టున్నారు. సో దాన్ని బట్టి చూస్తే మస్క్ ఈజ్ నాట్ హ్యాపీ. సో ట్రంప్ కూడా పాపం అంటే డిప్లొమాటిక్గా దాన్ని అంతటితోటి క్లోజ్ చేసేద్దాంలే ఇష్యూ అని అనుకున్నాడు అనుకుంటాను. కానీ మస్క్ వదలట్లేదు కదా. సో ఇప్పుడు మిత్రువులు కాస్త శత్రువులుగా తయారయ్యారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ట్రంప్ని ఇంపీచ్ చేయాలని మస్క్ అంటున్నాడు. మస్క్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్, వాడిని డిపోర్ట్ చేయాలని చెప్పి వాడు స్టీవ్ బ్యానన్ అనే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో అతను అంటున్నాడు. సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? అది వరల్డ్స్ రిచెస్ట్ పీపుల్ అయినా కావచ్చు, ద పీపుల్ ఇన్ ద హైయెస్ట్ ఆఫీస్ అంటే హైయెస్ట్ పవర్. ఇప్పుడు ప్రపంచంలో కల్లా అతి పవర్ఫుల్ పర్సన్ ఎవరు? ప్రస్తుతానికి ట్రంప్. ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతుడు ఎవరు? మస్క్. సో వాళ్ళైనా, లేకపోతే మన దగ్గర పల్లెటూళ్ళలో లేకపోతే స్లమ్స్లో గుడిసెల్లో రోజు కొట్టుకుని ఉంటారు కదా, తాగి గొడవలు పడుతుంటారు కదా, వాళ్ళైనా అందరూ సాధారణ మనుషులే. పరిస్థితుల ప్రభావం వల్ల, అదృష్టం వల్ల కొందరు ఓవల్ ఆఫీస్కి వెళ్తారు, కొంతమంది రిక్షాలు దొక్కుతారు. కానీ అండర్ ద స్కిన్ వీఆర్ ఆల్ జస్ట్ కామన్ పీపుల్ విత్ సేమ్ ఈగోస్, సేమ్ ఎజెండాస్, సేమ్ బిహేవియర్. అందుకనే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఫ్రెండ్స్ అని చెప్పి దగ్గరికి రానివ్వద్దు. అది సేమ్ సెక్స్ పీపుల్తో అయితే, అంటే ఇప్పుడు మస్క్, ట్రంప్ మగవాళ్లే కాబట్టి అది బ్రోమాన్స్తోనే ఆగిపోయింది. అదే ఆపోజిట్ సెక్స్ అయితే రొమాన్స్ వరకు వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఎంతోమంది రొమాన్స్ వరకు వెళ్ళి తర్వాత బ్రేకప్ అవుతుంది కదా. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి. ఎవరిని మీ జీవితంలోకి అతి దగ్గరగా మాత్రం రానివ్వద్దు. అది అతి ప్రమాదకరం.